జీప్ ఎక్కువ. ఎందుకు ఎక్కాలి? ఇట్స్ మై రిక్వెస్ట్. నీకు చిన్న పని ఉంది. కమాన్. మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్ నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు. దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట. రా రా జా జా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. తసారావులో పడ్డు ఎస్పీ మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఎవరి కష్టాతీతం ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే అంటే నాకు ఇచ్చేది గూండా ఉద్యోగం కాదు, గవర్నర్ గిరి. చేస్తావా? గూండాయే, కాకపోతే నంబర్ 1 గూండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావా? చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. వారిని తసరావుల బొడ్డు బాలేంటోడే బాబుడు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. అన్నయ్య, ఇక లాభం లేదు. పండేసినా చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి. అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే. కార్ యాక్సిడెంట్. రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసావు. ఎంత అప్రదిష్ట! ఈ సంగతి పోలీసులకు తెలిస్తే రేపు నువ్వు కూర్చోవలసిన పెళ్లి పీటల మీద కాదు, కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళిపోయి. డ్రైవర్ వచ్చాడో లేదో. కొండయా, కొండయా, ఎవరు పోయా నువ్వు? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా, లోపల కూర్చొని మాట్లాడుకుంటా. బాబు, రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యన్నారు వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు. వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదెల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్,
మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేం త్యాగం చేసి జైలుకి రాలేదు సార్. మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావు, అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువు గురువుగారా? చిన్నవాణ్ణి. నన్ను మీరు చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. గురుగారు, ఇదిగో తాళం చెప్పి. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా అని చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండక మరెవరి దగ్గర అయితే ఉంటుంది. మాత్రం మీరేం మాట్లాడకండి, మీకు కాబట్టి ఇస్తాను కానీ మరింటి ఎవరికైనా ఇస్తానంటే ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడ? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారు. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువులా అంటే? ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత అయ్ బాబోయ్, నమస్కారం అండి, రండి కూర్చోండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలొచ్చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. ఆహా, సీతాకోక చిలుకల్లాగా, చిలక గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిచిపోతున్నారు. గురువుగారు, కార్యక్రమంగా పెట్టావా? గురుగారు ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలుస్తున్నారు ఏమిటండి? ఎవరో అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. అలాగేనమ్మా. ఆల్ రైట్. నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది, నల్లపూసలేవి, కాలికి మెట్లేవి చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత పరిచయాన్ని నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే, మీరు దాన్ని అలో చేయొద్దు. మీ కూతుర్ని నన్ను సెంటిమెంట్ లో కొట్టాలని ప్రయత్నించుకో. లాఠీ చార్జ్ చేస్తాను, లేదంటే బాష్పాలు వదులుతాను. లాఠీ చార్జ్ చేస్తానంటే. పద. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయినది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కారు యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. ఒరే చిన్నాడు, ఏమిట్రా ఇది? నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడి పైన మా అందరి పరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా? గట్టిగా రూపకయ్య, నిన్ను చూడాలనిపించి
మనసు ఉండబట్లేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దొస్తుంది. అల్లు పని ఓ ముద్దిచ్చి గట్టిగా పట్టుకో. ఇంకా దగ్గరికి లాగు. ఛీ, ఛీ. నేను కాదు, వాళ్ళ అక్కని. పైకి రా. పద. బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త. బాబు పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. వస్తానురా. ఓకే వస్తానండి. అలాగే వస్తాం బాబు. ఉంటావు. ఏంటి వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? రఫ్ సరే ఉంటున్నావు. నమస్కారం అండి. అక్షీ అక్షీ, నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందోదన గారి మద్దతు జరిగింది కదండి. ఆ సమయంలో వారితో మాట్లాడదామని నేను అక్కడికి వెళ్ళానండి. ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితంతో గుర్తించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. నాగరాజు సార్, ఎందుకైనా మంచిది ఆ శవం మీద నుంచి లారీని పోనీ. యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. ఏమయ్యా? అలాగే. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి. సార్ ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. దేనికి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య? ఏమిటి సార్, ఏం జరిగింది? చనిపోయాడు. చేసిన నేరం. లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే, సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే, ఏం చేశాడు? లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడంటండి. తీసుకెళ్ళి చల్లబడాయి. ఓయ్ 302 402, ఓపెన్ ది సెల్.
ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది. ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. ఇదేమా థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళిపోయాడు రా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచద్దు అన్నాడు రా. ఇదేమిట్రా, నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమొహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమొహాలు. ఏం భోంచేయట్లేదా? రాజా అదే అన్నయ్య పోయాడు కదా, ఆ బాధను తట్టుకోలేక. అది కాదురా రాజా. రాజా ఉంటాను సార్. నాన్నమ్మా, ఎస్పీ గారు. నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసులు. ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు, తమరు ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు. ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే అదే, మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది. మరి మీ అబ్బాయి ఏమంటాడో? నాకేం అభ్యంతరం లేదు. బాబు గారు, మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి. నాకు తెలుసమ్మా. అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు. బాబు గారు. అమ్మా అమ్మా, బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తెలుసుకుంటున్నావురా. 100 ఏళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా? ఎస్పీ గారు, కొంచెం అలా పక్కకు వస్తారా? మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. వై నాట్? షూర్. పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడి చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేను ఎంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో. ఏం చేస్తా? నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని
నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో. నేను వస్తాను, లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి. వెల్కమ్. రండి. నమస్తే. సరవర బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు చాకులు అంటుకున్నాడుతో రిలేషన్షిప్ కల్పించావు. చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. రండి సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాము తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్. వీడియో థ్యాంక్ యూ. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఆ? మ్మ్హ్. మ్మ్. ఆ, ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా? పనా? మ్మ్. ఆ, అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందాం. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. రఫ్ ఆడిస్తానేమనుకున్నావు? ఆడించు ఆడించు. అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను, ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకుంటే పైగా ఉంచేస్తుంటావు ఆగు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ పెట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం? ఏమ్మా
కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మెక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిలపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ దశ తగ్గుద్ది. ముదిరిపోయావురా చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా వచ్చేసి. ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి తోడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానే అనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఉదయంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్లా చిన్న నిజమే ముసుదానా? పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మ. మనకున్న అప్పులకి ఈ ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా? ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఈ ఇల్లు కట్టించాడురా. నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య, అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే, చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడా అన్నయ్య? ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే. సర్దుకో. ఆడు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం మాట్లాడు. నువ్వు భోంచే. మాకు తెగదలేస్తుంది. ఏ, నువ్వు మాట్లాడతావా? ముందు వాడు భోంచేది. రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను. నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిటి అయిందిగా, ఇక లేచండి. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా? మునక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. కొంటిదానా? నీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడు రా. వీడు అన్ని ఆయన పోలికలే. ఏంటి ఈ రోజు మన ప్రోగ్రాం? ఏముందిరా? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంట్రా డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి. ఏంట్రా కూర్చో. అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త. పదండి రా. పోలీస్ ఇన్స్పెక్టర్ అయి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే? రామయ్య, వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో.
ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? ఆ, అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా, నన్ను తాకరాదు. ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా, పచ్చికొండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లనాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళని కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. ఆ, నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాణ్ణి కించత్ మాట అన్నావో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా, రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి, ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? ఏయ్! వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఆ, ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. ఏమండి, రాఘవ్కు పంపించాల్సిన 25,000 గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ 25,000 సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ 25,000 పంపిద్దామని చెబుదామన్నా ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచి ఇది. ఇది అమ్మితే 100 గ్యారంటీ. ఈ కళ్ళ చూడు. ఉండ్రే, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం కూడా దాటించలేం. ఇంకా 5 రాష్ట్రాలు దాడాలతాను. అదే చూడరా. 2,000కి 1 రూపాయి తక్కువ అయితే కిట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవిడేజం చేసి దానికి 2,000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలా? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురువు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయేమనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది. న్యాయమే కదా, ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు. కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. పోతలే. బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా?
మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో చాలా గొప్ప తల్లి. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. ఏయ్, నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! ఏయ్, ఏయ్! కోట చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ముయ్, ఈ కత్తి ముయ్, పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోలే పీకో. చిన్నానాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 5,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో, ఇస్తున్నాను తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు, ఇస్తున్నా తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం ఆ అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను, చెప్పరా. అలా దబాయిస్తా ఉంటానే, నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ చేసి సంపాదించావా? నాన్న రౌడన్ గాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా తప్పు. వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పడు దిగిపోయా? ఎక్స్క్యూజ్ మీ. ఎరా ఏమిటి నువ్వు చేసేది? అలా నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మ, నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదా? ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా ఉంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడలేవయ్యా, ఆయన సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నా శీలమో, నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టి. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి?
అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరు పోయిరా ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఓకే. రఫ్ అర్థ- ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా, ఏం మీ జరిగింది? ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ఆ ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. రేయ్! ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. సార్ ఆగాలి. కార్మిక నాయకుడు చెప్పింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఏమిటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన ఆ యువకులు ఈ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాసరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు! పోలీసులు! పోలీస్ డిపార్ట్మెంట్! పోలీసులు! పోలీసులు! అసలు ఎంతకుల్ని! అసలు ఎంతకుల్ని! లోపల రండి దాసరథి గారు. మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి, కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషిని చంపటం ఆటవికం. యు ఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్ లా ఉన్నాడు. వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టను పెంచుకున్నావు. మరి మా పరువు ప్రతిష్టను కూడా మేము కాపాడుకోవాలి.